నిర్మల గారు నిర్మల గారు బాగున్నారా? నమస్కారం అమ్మా. ఇప్పుడు ఈ ఫైన్ అమ్మా కస్తూర్బాయి బిల్స్ మెస్ బిల్స్ ఎంత 5 months పెండింగ్ అమ్మా? 4 months ఆగస్ట్ నుంచా? అవునమ్మా 4 months 5 months ఆగస్ట్ నుంచా జూలై నుంచా? ఎన్నేళ్ళు పెండింగ్ ఉన్నాయమ్మా? నువ్వు ఇన్ఛార్జ్ ఆఫీసర్ నీకు చదువుకుంటూ ఉంటావు అమ్మా నువ్వు. మొదటి రోజు తెలుసుకోవాలి కదా తల్లి. జూలై అందరికా కొందరికా? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంతే కదా? సెప్టెంబర్ మాసం నుంచి హాస్టల్ మేనేజ్మెంట్ అని ఒక ఆన్లైన్ సిస్టమ్ ద్వారా చేయించడం జరుగుతుంది. దాంట్లో అవకతవకలు కొద్దిగా అటు ఇటు అవుతున్నారు. ఏం అవకతవకలేమో అంటే ఇప్పుడు ఆ షేరింగ్ లో టెక్నికల్ ఇష్యూస్ అమ్మా. ఇప్పుడు వెంకటలక్ష్మి బియ్యం గవర్నమెంట్ సప్లై చేస్తుందా? కొన్ని తీసుకురా, ఒక పేపర్ తీసుకురా. అయితే ఇప్పుడు ఆన్లైన్ లో అవకతవకలు అవుతున్నాయా? అంటే టెక్నికల్ ఇష్యూస్ వీళ్ళు కొత్త అవన్నీ అకౌంటెంట్లకు ఫస్ట్ సెప్టెంబర్ మాసం కొంచెం కష్టమైంది. అక్టోబర్ నుంచి అంటే ఆగస్టు దాకా పడ్డాయా? జూలై దాకా పడ్డాయా? ఆగస్ట్ బాగా పడ్డాయి. సెప్టెంబర్ నుంచి పెండింగ్ ఉంది. సెప్టెంబర్ నుంచి మరి ఈ 2 రోజులు పడ్డదా లేదా ఇప్పుడు ఆగస్ట్ వరకు. ఇప్పుడు వీళ్ళు బెడ్స్ వచ్చినాయమ్మా పిల్లలకు? ఇంకా రాలే, బెడ్స్ రాలే. స్పెషల్ క్లాసులు పెడుతుందమ్మా పిల్లలకు, 10వ తరగతి పిల్లలకు? వీళ్ళకి కూడా కస్తూర్బాలో కూడా చైర్మన్ సార్ పెట్టలేరు. స్పెషల్ క్లాసులు టీచర్లకు జీతాలు ఇచ్చి పెడుతుంది కదా ఇదివరకు, ఇప్పుడు పెడుతుండ్రా పని చేసిందా? అదే టైంలో వాళ్ళ సబ్జెక్ట్ చెప్పుకుంటారు. నూకలు ఎంత ప్రసాదం లేదు. చారణవంతం వాళ్ళకి ఆ టైంలో వాళ్ళ క్లాసులు వాళ్ళ టైంలో నైట్ డ్యూటీలు చేస్తారు. టెన్త్ క్లాస్ వరకు సిఆర్టీ టీచర్లు, ఇంటర్మీడియట్ లో పీజీ సిఆర్టీ టీచర్లు ఉంటుంది సార్. వాళ్ళ సబ్జెక్టు వాళ్ళు ఎవ్రీడే చెప్పుకుంటారు సార్. ఇంకేం ఇష్యూస్ ఉన్నాయండి? పెండింగ్ ఇష్యూస్ వాళ్ళ పిల్లల కాస్మెటిక్ ఛార్జెస్ ఎన్ని నెలలు ఇవ్వండి, ఎన్ని నెలలు పెండింగ్ ఉన్నాయి? ఆగస్టు వరకు పడ్డారు. కాస్మెటిక్ ఛార్జెస్ ఎంత? 200 ఇస్తామా పిల్లలకు? టెన్త్ క్లాస్ వరకు ఓకే. కొత్తగా వచ్చినట్టు మంచిదమ్మా. అన్నం ఎట్లుంటుంది పెట్ట? అంటే పూలు ఉంటుందా, ఇట్లా ముద్ద లాగుంటుందా? నాన్న ఇట్లా పూలు ఉంటుందా, ఇట్లా మెత్తగా ముద్దలాగా? ఏం కూరలు పెడుతుండ్రు రోజు? మంచిగా పెడుతున్నారా? ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? సరి పెడుతున్నారా? చలికి ఇబ్బంది అవుతుందా? బ్లాంకెట్స్ కావాలన్నారట కదా? చలి పెడుతుందని అని చెప్తే అందుకే ఇలా మీకు బ్లాంకెట్స్ ఇచ్చిపోదామని వచ్చినారు. బాగా ఇబ్బంది పనిసారి పిల్లలు స్వెటర్స్ ఇచ్చినవి ఉన్నాయా? అప్పుడు మా యూత్ ఇచ్చింది, పవన్ యూత్ తరఫున ఇచ్చిన. ఇప్పుడేమో నేను తీసుకొచ్చిన బ్లాంకెట్ చదివెట్టుకున్నాను. చెప్పట్లేదు కానీ అయితే ఇప్పుడు ఇంకేమున్నాయి సార్? చలి పెడుతుందంటే బ్లాంకెట్స్ వచ్చినాయి. ఇంకేం కావాలి?
వాటర్ గీజర్లు సన్నీళ్ళు స్నానం చేయాలంటే సన్నీళ్ళకు ఇబ్బంది అవుతుంది పొద్దుగాల కట్టలేవు లేదా బిడ్డ